హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనం ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోతున్నాం. ఈరోజు మనం కూర్చొని చెప్తాం, నించోనే చెప్తాం, అంటే వెళ్తూ చెప్తాం అనమాట. బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అయితే ఒక పని ఉందన్నమాట. ఎక్కడ దూరం, ఇక్కడి నుంచి మినిమం ఒక 15 కిలోమీటర్ ఉంటుంది అనమాట. అంత దూరం వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. అది మ్యాటర్. ఆ ఊరు పేరు ఏంటంటే, ఏ ఊరు అది? బేరాగూడ. ఆ ఊరు పేరు బేరాగూడ అనమాట. ఆ ఊరు వెళ్ళబోతున్నాం. ఇది మనం వెళ్ళబోతుంది ఆంధ్ర రూట్ అనమాట. ఆంధ్ర రూట్లో మనం వెళ్తాం. ఇప్పుడు ఒడిశా రూట్ కాదు, ఇది ఆంధ్ర రూట్. ఎక్కడి నుంచి నేను పార్వతీపురం అయినా వెళ్ళొచ్చు, జిమిడిపేట వెళ్ళొచ్చు, వైజాగ్ కూడా రావచ్చు. అది మ్యాటర్. కాకపోతే నేను రాను. పెట్రోల్ వేస్తారని చెప్పండి, నేను వస్తా. మనకి అన్నీ సడన్గా ఇలాగే పనులు పడతాయి అనమాట. సడన్గా ఇంత దూరం నేను వచ్చాను, చాలా చుట్లు వచ్చాను. నేను ఎక్కడి నుంచి పార్వతీపురం దాకా వెళ్ళాను అనమాట. దాదాపుగా ఒక 50 కిలోమీటరు, 70 ఎంత కిలోమీటరు పార్వతీపురం దాకా వెళ్ళి కూడా మనం ఇన్స్టాలేషన్ చేసాం. కాకపోతే ఇప్పుడు మనకేంటి, అక్కడైతే మనకి డబ్బులు కొద్దిగా ఇవి ఇప్పుడు మనకి కొద్దిగా సొంతం కాబట్టి మనం కొద్దిగా సర్దు పెట్టుకోవాలన్నమాట. అంతే తేడా. చలో, అయితే ఇక్కడి నుంచి ఇంకా 2-3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. చాలా దూరం వచ్చాం మనం. మీకు కాలేజ్ చూపిస్తున్నాను. ఇది ఉందా, ఈ గోడ అటు సైడ్ జీతం కాలేజ్ అనమాట. జీతం మన కాలేజ్ రీతం అనమాట. మన కాలేజ్ అటు సైడ్ ఉంది, అల్లది మన కాలేజ్. ఇది జీతం కాలేజ్. చలో, మనమైతే ఇప్పుడు పెట్రోల్ ఎక్కువ వేయట్లే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇది నాకెందుకో ఈ స్కూటీ ఎలాగనిపిస్తుంది అంటే, డైరెక్ట్ సెకండ్ 2 పాయింట్లు ఉంటుందా, 2 పాయింట్ల నుంచి డైరెక్ట్గా బ్లింక్ అయిపోద్ది. అలాగ అనిపిస్తుంది అనమాట. 2 పాయింట్లు నాకు ఒక అరగంట ముందు చూపిస్తుంది. దాని తర్వాత మనం తిరగం. స్కూటీ తీసినప్పుడు అది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే పెట్రోల్ వేయండి అని ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. నాకు అలాగ అనిపిస్తుంది అనమాట ఈ స్కూటీ. అందుకే ఈసారి ఎవరైనా కొన్నప్పుడు బైక్ కొనుక్కోండి. స్కూటీ అంటే లోకల్కి ఫ్యామిలీతో తిరగడానికి ఓకే, స్కూటీ నంబర్ 1. కాకపోతే మీరు పనికి గట్రా వెళ్తారంటే, కలెక్షన్ కానీ పనికి కానీ బయట ఊళ్ళు తిరగాలి కానీ ఫీల్డ్ వరకు బైకే బెస్ట్. ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నమాట, చాలా దూరం. ఇక్కడ రోడ్లు చూస్తే గతులు ఉందన్నమాట. సోది రోడ్లు. అది ఇక్కడ ప్లాటింగ్ అయిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేస్తాను, అపార్ట్మెంట్లు కట్టేస్తాను అంటారు అనమాట. అందరూ పట్టుకొని డబ్బులు ఉన్నాయి కట్టుకుంటారు. మనం ఏంటి, ఇప్పుడే 3 పాయింట్లు చూశారు కదా, ఇప్పుడు 2 పాయింట్లు అయిపోయాయి. ఇప్పుడే జస్ట్ అలాగే తాగుతుంది అనమాట పెట్రోల్. రోజుకి 10 లీటర్లు మనం తాగాలి నీళ్ళు. నేను స్కూటీకి తాగి పెడుతున్నాను అనమాట. నా నీళ్ళు కూడా నువ్వు తాగి అని. అది కూడా డబ్బులు ఇచ్చి మరి దీనికి నీళ్ళు తాగిస్తుంటే ఇది కొంచెం గాపు అని తాగేస్తుంది అనమాట. స్కూటీది పరిస్థితి. బైక్ అయితే మనకు మైలేజ్ ఎంతో తెలుస్తుంది. ఈ స్కూటీది మనం మైలేజ్ చెక్ చేసిన తర్వాత రోజు మళ్ళీ మైలేజ్ తగ్గిపోయినట్టే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం మైలేజ్ చెక్ చేసాం, 45 వచ్చింది స్కూటీది. 45 వచ్చింది అనుకోండి స్కూటీది మైలేజ్. ఇప్పుడు మనం చెక్ చేసాం. దాని తర్వాత రోజు అదే లీటర్తో మనం వెళ్ళాం, 30లో అయిపోయాయి. 30లో ఆగిపోయిందంటే మనకు అలాగే అనిపిస్తుంది కదా, మైలేజ్ ఇవ్వట్లేదని. రోడ్లు చూడండి, రోడ్లు అసలేం బాగోవు. ఈ రూట్లో అదే బీచర్. రోడ్లు బాగోవు, మట్టి చూసారా. ఇంత దూరం వెళ్తాం అనమాట మనం. ఈ రోడ్డు మీద వెళ్తే ఇంక అంతే. ఇక్కడ ఎందుకు రోడ్లు ఇలాగ ఉన్నాయంటే, ట్రాక్టర్లు ట్రక్కులు అన్నీ దారిలో వెళ్తాయి, అందుకే రోడ్లు ఇలాగ ఉన్నాయన్నమాట. చలో, అయితే దాదాపుగా వచ్చాం అనమాట. చూపిస్తా ఆగండి. అదండి, అక్కడ బోర్డు రాసిందిగా, అక్కడ బోర్డుతో రాసిందా, అదే ఈ ఊరు. అదే ఊరు అనమాట, బేరాగూడ. నేనైతే చదివేశాను, మీకు చదవడానికి కొద్దిగా కష్టం, ఎందుకంటే ఒడియాలో రాసి ఉంటుంది. చలో, అయితే అక్కడ పని అయితే అయిపోయింది. ఏం పని లేదు అక్కడ. ఇంకా మనకి జర్నీ ఎక్కువ, ఈ పనిలో మనకి జర్నీ ఎక్కువ. ఆగండి, నా మొఖం చూపిస్తాం మీకు. మనకి ఈ పనిలో జర్నీ ఎక్కువ.
పని మనకు అలవాటు కాబట్టి మనం ఎక్కువైతే ఒక రీఫిట్టింగ్ అనుకోండి, ఇప్పుడు తీసి పెట్టాలి, ఎక్కువైతే ఒక 45 మినిట్స్. మనకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక గంటన్నర పట్టొచ్చు, మనకైతే ఒక 45 మినిట్స్. ఇలాంటి కంప్లైంట్లు అనుకోండి చిన్నవి, మనకి జర్నీ ఎక్కువ పడుతుంది. జర్నీ ఎక్కువ, పెట్రోల్ ఎక్కువ, డబ్బులు తక్కువ. అందుకే మనం చేసే పని ఒక 15 నిమిషాలు. అది మ్యాటర్. ఒక 15 నిమిషాల పనికి నేను ఒక అరగంట జర్నీ చేశా అంటే నా పని కన్నా జర్నీయే ఎక్కువ అనమాట ఇక్కడ. అది మ్యాటర్. ఈరోజు కటింగ్ చేసేద్దాం. మన చింపిరి జుట్టు అయిపోయింది అనమాట. మనకి ఇంకా 12 ఎగ్జామ్ ఉంది. ఇంకా ఎగ్జామ్ రాయడానికి ఇస్తారా ఈ జుట్టు వెళ్తే? చెప్పరు కదా. అందుకే ఈరోజు కటింగ్ చేసేద్దాం. కొత్త లుక్ రేపు కొత్త లుక్తో ఉన్నాం. నాకు ఇటు సైడ్ ఊళ్ళు రావడం సరదా అనమాట. అంటే దూరం అవని, ఎంత దూరం అవని, ఊరు అంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇలాంటి పల్లెటూరులో నాకు రావడానికి సరదా. అంటే అక్కడ వాతావరణం అన్నీ బాగుంటాయి అన్నమాట. మనకి మంచి కూడా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. మనం వాళ్ళ ఇంట్లో పని చేస్తే మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అందుకే నాకు ఈ ఊర్లు అంటే ఇష్టం. ఇందాక మనం ఆ దారిలో వచ్చాం. ఇది గుడికి వెళ్ళే దారి అనమాట. భలే చేశారు ఈ రోడ్డు. ఈ ట్రక్కులు ఉన్నాయి చూడండి, ఈ రూట్ను కూడా ఇప్పుడు చేశారు. ఈ రూటు, ఈ ట్రక్కులు ఈ రోడ్ను కూడా చండాలం చేస్తే, ఆ రోడ్డు ట్రక్కులు వెళ్ళడానికి, ఈ రోడ్లు బైకులు కార్లు వెళ్ళడానికి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ట్రక్కులు ఉన్నాయి. ఈ షార్ట్ కట్స్ ఎక్కువ కదా, ఇటు సైడ్ ఎక్కువ రష్ లేదని ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఈ రోడ్డు బాగుంది. ఇది గుడికి వెళ్ళే దారి అనమాట, మజిగరామ గుడికి వెళ్ళే దారి. వచ్చాం, ఎంత వేగాలో వచ్చాం. ఆ పైనే ఎక్కువ మనకి ఇదన్నమాట. కింద నుంచి వెళ్తే మనకి షార్ట్ కట్టే పడుతుంది. తెలుసుకోవాలి, ఈసారి తెలుసుకున్నాను నేను. ఈ ట్రక్కులు చాలు ఈ రోడ్డుని చండాలం చేయడానికి. గుడికి వెళ్ళే దారికి అంటే నీట్గా చేశారు, ఆ దారిని మళ్ళీ చండాలం చేస్తాయి ఈ ట్రక్కులు. ఎందుకంటే వాళ్ళకి వేరే రూట్ ఇచ్చారు, అయినా సరే ఈ రూట్ నుంచే వెళ్తారు వాళ్ళు. ఆ బ్రిడ్జ్ చూస్తున్నారా? ఆ బ్రిడ్జ్ ఇప్పుడే తయారు చేశారు. అది క్రాస్ చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. అది మ్యాటర్. ఈ బ్రిడ్జ్ చూశాను. బ్రిడ్జ్ని ఇక్కడికి వచ్చి అందరు రీల్స్ చేస్తారనమాట. ఒకరోజు చేసి అందరు రీల్స్ చేస్తున్నారని బంద్ చేశారు ఇది రోడ్డు. చలో అయితే వచ్చాం. ఇది మన దుకాణం కాదు, ఈ దుకాణంలోనే మనకు కొద్దిగా పనులు దొరుకుతాయి అనమాట. అది మ్యాటర్. వచ్చాను అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాను. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.